నమస్తే. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైపోయింది. మొన్న తీన్మార్ మల్లన్న, నిన్న మహేష్ గౌడ్, ఈరోజు అంజన్ కుమార్ యాదవ్. సో ముగ్గురు బీసీలే, ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలే. వీళ్ళందరూ కూడా బీసీలకి దక్కాల్సినటువంటి వాటా పైన నిలదీస్తూ ఉన్నారు, రెడ్డిలను విమర్శిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో అంజన్ కుమార్ యాదవ్ నానా బూతులు, బండబూతులు తిట్టడం జరిగింది, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ. సో చాలా కాంట్రవర్సీ కామెంట్లు చేయడం జరిగింది. సో అదే మీటింగ్లో ఉన్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ పక్కన కూడా చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నాడు. సో చరణ్ కౌశిక్ యాదవ్ కూడా పక్కన ఉన్నాడు కాబట్టి ఆయనను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాం. సో ఎందుకు అటువంటి వర్డ్స్ యూజ్ చేయాల్సి వచ్చింది? రెండో అంశానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో రానున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకి 5 ఖాళీలు ఏర్పడబోతూ ఉన్నాయి. దాంట్లో చరణ్ కౌశిక్ యొక్క పేరు కూడా ప్రముఖంగా వినబడతా ఉన్నది. ఈ రెండు అంశాలని మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. మనతో పాటు జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ, చాలా సీనియర్ నేత కాంగ్రెస్ పార్టీకి. అన్న ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం, పక్కనే ఉన్నారు మీరు, వీడియోలో కూడా కనబడతా ఉన్నది, మీ సామాజిక వర్గానికి చెందినటువంటి అంజన్ కుమార్ యాదవ్ మొన్నటి వరకు ఇదే స్టూడియోలో తీన్మార్ మల్లన్న గురించి అడుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. మా పార్టీలో ఉండి, మా పార్టీ ఆయన ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి, మేము ఆ విధమైనటువంటి అవకాశాన్ని కల్పించడం తీన్మార్ మల్లన్న కానీ మీరే చెప్పడం జరిగింది. ఇప్పుడు మీ సామాజిక వర్గానికి చెందినటువంటి అంజన్ కుమార్ యాదవ్ మరి రెడ్డిలను ఉద్దేశిస్తూ అనడం, సో ఏ విధంగా చూస్తారు? అంటే అంజన్ కుమార్ యాదవ్ గారు అసలు ఈరోజు సమావేశం ఏంటంటే, యాదవులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత యాదవుల జనాభా కేసీఆర్ గారు కులగణన చేసినప్పుడు యాదవులది 19 లక్షల చిల్లర వస్తే, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి యాదవుల కులగణలో 20 లక్షల చిల్లర వచ్చింది. అదే కాకుండా యాదవులకు సంబంధించి కుల సంఘాలందరూ పిలిపించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు 10 జిల్లాల నుంచి, ఉమ్మడి 10 జిల్లాల నుంచి మండల స్థాయి వరకు ఉన్నటువంటి ఒక 1000 మంది వరకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి, మన కులానికి సంబంధించి ఎవరన్నా నమోదు చేసుకోకపోతే నమోదు చేసుకోండి, ఇప్పటివరకు ఎవరో నమోదు చేసుకుని ఏ విధంగా జరిగిందంటే వాళ్ళంతా కూడా చాలా సానుకూలంగా స్పందించి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. ఆనాడు కేసీఆర్ గారు బయట పెట్టలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బయట పెట్టింది కాబట్టి ఎవరైనా నమోదు చేసుకునే వాళ్ళు ఉంటే నమోదు చేసుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసే తీర్మానాన్ని నేనే ప్రపోజ్ చేసిన, అందరూ మిగతా వాళ్ళంతా ఆమోదించారు. తర్వాత పాలాభిషేకం చేసినాం రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఖర్గే గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు. అదే కాకుండా మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, అదే కాకుండా పొన్నం ప్రభాకర్ గారికి, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్, అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న యాదవ్స్ కావచ్చు, అదేవిధంగా యాదవ్ సంఘాల ఆధ్వర్యంలో. తర్వాత అంజన్ కుమార్ గారు వారికి జరిగినటువంటి, అంటే వాళ్ళు సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా, నన్ను ఏ విధంగా తొక్కిరనే విషయాన్ని గురించి కొంతమంది గురించి మాట్లాడింది తప్ప ఎవరినో ఉద్దేశించి తనకు జరిగినటువంటి ఏదో ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతల గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక తన వ్యక్తిగతం అవన్నీ మనం సంబంధం లేదు, మీరేమన్నట్టు వారిని అడగాలి. అంటే మీరు సమర్థిస్తూ ఉన్నారు, పక్కన ఉన్నారు కాబట్టి. ఎందుకంటే సమర్థించుడంటే ఏముంది కానీ మిగతా విషయాలు మీరు అంజన్ కుమార్ యాదవ్ గారిని అడిగితే వారు చెప్తారు. ఎందుకంటే అది వేరు, ఎందుకంటే మేము పక్కన ఉన్నంత మాత్రాన మాకు ఆ వ్యాఖ్యలు తను ఎందుకు మాట్లాడాడు, ఏమిటి మాట్లాడి మేము కూడా అడగలేదు. వాస్తవంగా మాట్లాడుతూ ఫ్లోలో మాట్లాడిన సందర్భం. కాకపోతే తను చాలా సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, 2 సార్లు ఎంపీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు, చాలా సుదీర్ఘకాలం పాటు వరకు ఉంది. వారితో మాట్లాడి మీకు మొత్తం మీ పార్టీలో చేరినటువంటి దానం నాగేందర్ విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. సో సికింద్రాబాద్ టికెట్, ఎంపీ టికెట్ ఇచ్చినట్టయితే నేను గెలిచేవాడిని, ఇంట్లో కూకున్నటువంటి వ్యక్తికి తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం ద్వారా ఓడిపోయాల్సినటువంటి పరిస్థితి ఉంది, నన్ను పట్టించుకోవట్లేదు అన్నటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది. నన్ను పట్టించుకోలేరని ఏం మాట్లాడలేదు, యాదవులకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాడు. నాకు అవకాశం ఈసారి ఇచ్చుంటే నేను గెలిచేవాడిని. ఇంతకుముందు నేను 2 సార్లు ఎంపీకి గెలిచిన, అంతకుముందు నేను ఆసిఫ్ నగర్ టికెట్ అడిగితే నాకు సికింద్రాబాద్ ఇచ్చారు, ఎవరు పోటీ చేస్తాను రాలేదు, నేను గెలిచిన 2 సార్లు. కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటే కొంతమంది నన్ను అడుగురు అని చెప్పేసి తన ఆవేదనను ఆ సందర్భానుసారంగా వ్యక్తం చేసిండు. అదే కాకుండా తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండు యాదవ్స్ సంబంధించి నాకు లల్లు ప్రసాద్ యాదవ్ గారు సహాయం చేసిండు. యాదవులందరూ కూడా మంచి కలిసిగడగా పనిచేస్తారు కాబట్టి అన్ని పార్టీలంతా సహకరిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఒక గొప్ప నిర్ణయం తీసుకుని చెప్పి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకుంటూ రేవంత్ రెడ్డి గట్టి నిలబడ్డారు కాబట్టి కులగాన్ని అయింది, మన లెక్క కూడా కరెక్ట్ తేలింది. మనమంతా కూడా ఫస్ట్ నుంచి రేవంత్ రెడ్డి గారితో ఉన్నాం, ఖచ్చితంగా మనకు న్యాయం చేస్తారని చెప్పి అది కూడా మాట్లాడాడు. కాకపోతే మధ్యలో వేరే విషయాలు ఏమైనా వచ్చి ఉండొచ్చు,
మీరు ఒకసారి తనతో ఎందుకని ఇప్పుడు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మీ పార్టీ నేతలపైనే విమర్శలు చేయడం, సో ఇక్కడ కోఆర్డినేషన్ లోపం ఉందని చెప్పేసి అనుకోవచ్చు. అంటే రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతమైనటువంటి కోపమా, లేకపోతే పార్టీని బలహీనపరచాలన్నటువంటి ఉద్దేశమా, లేకపోతే వాళ్ళకి జరిగినటువంటి అన్యాయమా? ఎందుకు బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది? అంతర్గతంగా గాంధీ భవన్ ఉంది, దీనికి ఓ కమిటీ ఉన్నది, సో వీటి ముగ్గట మాట్లాడవచ్చు కదా, ఎందుకని? ఇవన్నీ మీరు అంజన్ కుమార్ యాదవ్ గారిని అడగండి, కాంగ్రెస్ పార్టీలో పెద్దలు అడుగు, నన్ను ఎందుకు అడుగుతుంది? నేనేం చేయను. అంటే మీ సామాజిక అది వేరు. మేము చెప్పిన కాంగ్రెస్ పార్టీ యాదవ్ల మీటింగ్ సంబంధించి సారాంశాన్ని చెప్పిన. ఓకే, మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారి సమావేశంలో మన బట్టి విక్రమార్క కావచ్చు, మార్క గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేరు, రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఏదైతే బీసీలలో ఉన్నట్టు 101 కులాలు ఏదైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి కుల నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులతో కూర్చొని మీకు ఏమైనా అన్యాయం జరిగిందా కులగణలో ఇది ఒకసారి స్టడీ చేసుకోండి, కేసీఆర్ గారు చేసిన సర్వేని ఒకసారి చూసుకోండి, ఇంకెవరైనా చేసుకోకపోతే కూడా మీరు చేసుకోని చెప్పండి, దాంతో భాగంగా మంచిగుంటే మంచి అని చెప్పండి, చెడుగుంటే చెడు అని చెప్పండి. మాదంతా మంచిగా ఉంది కాబట్టి మేము సమర్థించి ఫలాభిషేకం కూడా చేసినాం అన్నట్టు. ఆ సందర్భానుసారంగా ఇది అసలు ప్రోగ్రాం. ఇక మిగతా విషయాలన్నీ మీరు అంజన్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకోవచ్చు. సార్ ఓకే, ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ మా పార్టీలో ఉన్నటువంటి నేను ఇంతగా చాలామంది నా పైన ఒత్తిడి తెచ్చినప్పుడు కూడా కులగణని మేము జరిపి తీరిన అయినప్పుడు కూడా మా పార్టీలో ఉన్నటువంటి నేతలు నన్ను విలన్గా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నటువంటి ఆ వ్యాఖ్యలను ఎట్లా చూసుకోవచ్చు? అంటే ఆయన కొంత సఫర్ అవుతున్నట్టే కదా ఇటువంటి వ్యాఖ్యల పట్ల. సఫర్ కాదు, ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటంటే దేశంలో బీపీ మండల్ తర్వాత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సాహసోపేతం నిర్ణయం తీసుకున్నది. రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని కులగణన చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చేది నేను ముఖ్యమంత్రి అయినా, నేను ఓసీ అయినా మా ఓసీలకు సంబంధించి చాలామంది ఎన్ని చెప్పినా కూడా నేను రాహుల్ గాంధీ గారి నిర్ణయం శిరస వహిస్తా ఉన్నాను. అదే కాకుండా బీసీల కోసం న్యాయం చేయాలి, బీపీ మండళ్ళు ఏ విధంగా నేను న్యాయం చేసినో నేను భవిష్యత్ తరాలను కూడా నా పేరు గుర్తుపెట్టుకునే విధంగా నేను ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా కూడా చేస్తుంటే మీరంతా ఒట్టి కూర్చుంటారు. కాబట్టి మీరు కూడా ఏమైనా మీకు నిజంగా అన్యాయం జరిగితే అన్యాయాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోను, లేదు నిజంగా న్యాయం జరిగితే మీరు సమర్థించే కార్యక్రమం. కాబట్టి మీరంతా కూర్చొని మాట్లాడుకొని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ద్వంద్వ వైఖరిని మీరు ఖండించాలని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడాడు ఆ సందర్భానుసారంగా. ఎందుకంటే తన మీద ఒత్తిడి ఉంటుంది కదా, ఒక ఓసీ ముఖ్యమంత్రి, ఓసీలకు సంబంధించి ఎమ్మెల్యేలు ఉంటారు, ఉంటాయి. అయినా గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు మనం స్వాగతించాలి. కాబట్టి ఈరోజు మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ యాదవ్స్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవ్స్ అంతా కూడా ఈరోజు 1000 మందితో సమావేశం జరిగింది. మిగతా అన్ని జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఏం జరిగింది కాంగ్రెస్ మేమైతే ఒప్పుకున్నాం. యాదవ్ సంబంధించి మా జనాభా ఇంతకుముందు 19 లక్షల చిల్లర వచ్చింది, ఇప్పుడు 20 లక్షల చిల్లర వచ్చింది. ఇంకెవరన్నా నమోదు చేసుకోండి, ఏమైనా ఇబ్బంది ఉంది అన్నీ కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ధన్యవాద తీర్మానాన్ని నేనే ప్రవేశపెట్టిన, దాన్ని అందరూ అంగీకరించిన తర్వాత పాలాభిషేకం కూడా అంజన్ కుమార్ గారి నేతృత్వంలో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా అంజన్ కుమార్ గారే పెట్టిన సందర్భం. ఒక 14 నెలలు 15 నెలలు అవుతుంది మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇంకా ఆల్రెడీ బుడి అడుగులు అంతా అయిపోయింది, 14-15 నెలలు టైం అవుతూ ఉన్నది. ఎప్పుడు పదవుల కోసం కొట్టాడుకోవడం తప్పించి ప్రజలకు ఏమైనా సేవ చేద్దామన్నటువంటి ఆలోచన, లేకపోతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని నెరవేరుస్తామన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కనబడట్లేదు? నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కాదు, ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి జనాల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇటువంటి ప్రశ్నలు చాలా వినపడతా ఉన్నాయి. ఎందుకంటే మహిళలకు ఇస్తానన్నటువంటి తులం బంగారం ఎక్కడ పోయింది, స్కూటీలు ఎక్కడ పోయినాయి, 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి, పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపుదల ఎక్కడ పోయింది? సో వీటిపైన ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆలోచించట్లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలే? కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడుతోటి చాలా శరవేగంగా దేశంలో 170 హామీలు నెరవేర్చినాం మేము. 170 గ్యారంటీలు దేశంలో ఏ రాష్ట్రంలో చేరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. మీరు విద్య, వైద్యం, సేద్యం తీసుకుంటారా, ఉచిత బస్సు ప్రయాణం తీసుకుంటారా, 200 లీటర్ గ్యాస్ కరెంట్ తీసుకుంటారా, 500 రూపాయలు గ్యాస్ తీసుకుంటారా, మహిళలకు సంబంధించిన సోలార్ సంబంధించిన ప్రాజెక్టులా, లేకపోతే ఎలక్ట్రికల్ బస్సులు 600 ఏ విధంగా ఇచ్చినాము, ఇవన్నీ ఒకటి కాదు 170. మేము కూర్చుని చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు వచ్చినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాల కాలం వారేం చేసారో మేము సంవత్సర కాలంలో మేమేం చేసినామో, భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారు ఏం చేసినాం, మేము అన్ని కిషన్ రెడ్డి గారికైనా సమాధానం చెప్తాం. అదే బీజేపీ నేత మహేష్ రెడ్డి గారికి సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నాం, కేసీఆర్ గారికి కూడా సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. ఎందుకు ప్రజల నుంచి అంత వ్యతిరేకత? ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియా నమ్ముకొని కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇప్పుడు రుణమాఫీ ఉందండి, 25 లక్షల మందికి రుణమాఫీ అయింది. మరి ఆ 25 లక్షల మంది మీరు రుణమాఫీ చేయలేదా?
కాని వాళ్ళు ఉన్నారు, మేము ఒప్పుకుంటాం. మరి అయిన వాళ్ళ సంగతి ఏంది? అయిన వాళ్ళేమో లోపల వాళ్ళు బయటికి రావట్లేదు. రాని వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తాం. వారు చేసిన తప్పులు కేసీఆర్ గారు 2016 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి వారు చేయకపోవడం మూలంగా 2016 ఇప్పుడు ఏమంటే కాదు, సాధ్యం కాదు. 2018 నుంచి 2024 మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుస్తారు, మిగతా అది కుదరదు. అట్లా చాలా కేసులు ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని కేసీఆర్ గారి 40,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు ఇవాళ పనులు చేయించుకొని బిల్లులు ఇవ్వలేదు. సర్పంచ్లకు 1,600 కోట్ల రూపాయలు పనులు చేసుకొని వారికి ఇవ్వకపోతే మనం వచ్చిన తర్వాత 600 కోట్ల రూపాయలు 800 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఆరోగ్యశ్రీకి 670 కోట్ల రూపాయలు కేసీఆర్ పెండింగ్ పెడితే అది ఇచ్చిర్రు. యాదవ్లకు 1,100 కోట్ల రూపాయలు తీసుకుని 2 విడత గొర్రెలు ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పైసలను రిటర్న్ చేయాల్సిన పరిస్థితి. మరి రియంబర్స్మెంట్కి 5,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా కేసీఆర్ గారు పోయారు. అదేవిధంగా మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా పోయిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని డిపార్ట్మెంట్లలో విపరీతమైనటువంటి పనులు చేసుకొని బాకీలు పెట్టిపోవడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తాం. ఇవన్నీ కూడా మేము చేసినవి కావు, ఇవన్నీ పాపాలకు కేసీఆరే, మాకు సంబంధమే లేదు. మేము వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి అంటే 30 ఆలోచన చేస్తున్నాం మేము. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అనవసరంగా ఒక వ్యక్తిని ఎవరినైనా పనులు చేయించుకొని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా రెగ్యులర్ యాక్టివిటీస్ నెలకు తిరుగుతలకు 6,000 కోట్ల రూపాయలు అప్పు కోటి చెల్లిస్తాం. జాతీయ స్థాయిలో జీడీపీ పడిపోయింది కదా, మనం ఏం చేస్తాం? మీరు కూడా 6,000 కోట్లు అని చెప్పడం ఇది అబద్ధం కదా. మీ బట్టి విక్రమార్క గారు పెట్టేటువంటి కేవలం 2,200 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తా ఉన్నాం. 2,200 కోట్లు మీరు అంటున్నారు మేము సంబంధించిన ఇంట్రెస్ట్ చెల్లిస్తా ఉన్నాం 6,500 కోట్లు అని చెప్పి ప్రతిసారి చెప్తా ఉన్నాం. 2,200 కోట్లు అన్నటువంటి ఇక్కడ 2 ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు మీరు ఒకసారి చూడండి, ఇక్కడ కార్పొరేషన్ ద్వారా తీసిన రుణాలు వేరుగా ఉన్నాయి, నాన్ గ్యారెంటీడ్ వేరు ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎఫ్ఆర్బిఎం సంబంధించిన 2,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం ఉన్నాయి, నాన్ గ్యారెంటెడ్, గ్యారెంటీ ఆస్తులు. అరే నీకు ఆర్టీసీ సంబంధించి ప్రతి బస్సు కుదబెట్టినండి వాళ్ళు. ఇది కాదు ఏదైనా తీసుకో మీరు. అదేవిధంగా యాదాద్రి భద్రాద్రి ప్లాంట్కి సంబంధించిన కావచ్చు, దానికి సంబంధించిన భూములు కావచ్చు, కాలేజీ సంబంధించిన ప్రాజెక్ట్ కింద మొత్తం అన్నీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కుదబెట్టుడు, గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ, ఎఫ్ఆర్బిఎం. ఇవన్నీ ప్రజలకు అర్థం కావు కదా. ఆ లెక్కలు అర్థం కాక దీనికి 2,000 కోట్లు ఇచ్చి వాళ్ళ కాగితం తీసుకొచ్చి ఇస్తారు. ఇది ఎఫ్ఆర్బిఎం. మరి ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లేని మీరు తీసుకురావట్లేదా? మీరు అప్పులు తీసుకురావట్లేదు. ఇప్పుడు మేము వచ్చిన 12,000 కోట్ల రూపాయలు అప్పు తీర్పినాం. మరి ఎగ్జిస్టెన్స్ కోసమే కదా. 80,000 కోట్ల రూపాయలు మేము చేయలేదు. ప్రభుత్వం చెప్పింది చాలా స్పష్టంగా, మేము అప్పు చేసినాం. అయితే అప్పు చేస్తే 60,000 కోట్ల రూపాయలు ఓన్లీ కేసీఆర్ గారు చేసిన అప్పులకు వడ్డీ ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తే అందులో 12,000 కోట్ల రూపాయలు అప్పు తీర్పినాం. తర్వాత ఏంది ఎగ్జిస్టెన్స్ కోసం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా తిన్న తర్వాత దాన్ని కొంత లైన్లో పెట్టడానికి స్టార్టింగ్ స్టేజ్లో అప్పులు చేసి ఇప్పుడు ఏమో ఎక్కడ కూడా అప్పులు చేయడం లేదు కదా. ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకుంటున్నాం. ఒకాంచి విభజన హామీలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకాంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ 16% పెంచుకున్నాం. తర్వాత దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మూలంగా జీడిపి 8% ఉన్న జీడిపి 6.3% తగ్గినా కూడా తెలంగాణ జీడిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.8 నుంచి 4.9%, అంటే 1.1% పెరిగిన సందర్భం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి ఇంకొక 1 ఇయర్ అయితే కొంత ఫ్రీ అయితే ఇంకా, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కొన్ని మార్గాల ద్వారా ఆదాయ మార్గాలు వస్తాయని చెప్పి గ్రహించి అవన్నీ కూడా సెటిల్ చేసే ప్రయత్నం చేస్తాం అన్నాడు. కేసీఆర్ గారు ఎవరైనా కలిసిండా? ఎవరు కలవలే కదా. ఎల్ఆర్ఎస్కి పైసలు, ఎల్ఆర్ఎస్ మరి చేసేది ఎట్లా చేస్తారని నాకు అర్థం కాదు. ఎల్ఆర్ఎస్కు రెగ్యులరైజ్ చేసేదే పైసలు వస్తాయి ప్రభుత్వానికి అని చెప్పి, లేకపోతే ఎల్ఆర్ఎస్ అని ఫ్రీగా చేస్తారు. ఇల్లీగల్ లేఅవుట్లని ఎవరైనా ఫ్రీగా చేస్తారా? అంటే ఏది పడితే అది బీఆర్ఎస్ పార్టీ తప్పుదారి పడిచ్చే ప్రయత్నం మరి. ఈ పాపాలకు అన్నిటి కారణం వాళ్ళే. అందుకే అసెంబ్లీకి రావట్లేదు కేసీఆర్ గారు. ముఖం చాటేసేది ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విమర్శిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా నువ్వు కాళేశ్వరం 1,02,000 కోట్లు ఖర్చు పెట్టినావు, యాదాద్రి భద్రాద్రిలో 40,000 కోట్లు ఖర్చు పెట్టినావు, సివిల్ సప్లైలో 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు, తర్వాత ఏ విధంగా మొత్తం ప్రాజెక్టుల కోసం మొత్తం అప్పులు చేసి పప్పు కూడా తిన్నావు నాయన, నీ పాపాలని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అడుగుతుందో అని చెప్పేసి కేసీఆర్ గారు ముఖం చాటేసి అసెంబ్లీ రావట్లే. ఈ హరీష్ రావు, కేటీఆర్ గారు ఏంటంటే ఏది పడుతుంది మాట్లాడి ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం తప్ప మీరు 10 సంవత్సరాల కాలంలో ఏం చేసి చెప్పంటే చెప్పరు. అదే నిన్న అరేమో ఎస్ఎల్బీకి సంబంధించి సొరంగంలో నేను ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత మేము ఓపెన్ చేసిన తర్వాత సరే కూలిపోయిందంటే మా ప్రభుత్వం అడిగితే బాగుంది. అండర్ కన్స్ట్రక్షన్లో మట్టి పడి అది కూలిపోతే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేస్తారు. మేమేం చేయలేదు. సుంకిశాల విషయాలు మేము చేసినామా? సుంకిశాల ఏం జరిగింది? ఎన్నో విషయాలలో మేము చేయలే. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ చేసిన ప్రాజెక్టుల విషయంలో మాత్రం మేము మాట్లాడాం. ఇక్కడ నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఎంత తవ్వినావు ఎస్ఎల్బీకి సంబంధించి? శ్రీశైలం సొరంగ మార్గంలో నువ్వు 10 కిలోమీటర్లు సంవత్సరానికి 1 కిలోమీటర్ తవ్వినావు. ఇది 2026లో పూర్తి కావాలని చెప్పేసి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. అరే ఏది పడితే అది మాట్లాడి అనవసరంగా ప్రజలు తప్పుదారి పడిస్తే ఎట్లా? ఒక విపత్తు వచ్చింది, మట్టి అది చాలా డేంజర్ జోను, నల్లమల ఫారెస్ట్లో. అరే నువ్వు ఏది పడుతుంది మాట్లాడి ప్రజాప్రభుత్వం బదనాం చేస్తే ఎట్లా? చూస్తున్నారు ప్రజలతో కూడా.
ఇప్పుడు అన్నీ మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ మాట్లాడితే వాస్తవంగా కేసీఆర్ గారు ముందేనే మూడోసారి గెలిచి ఉంటే. ఇప్పుడు మీరు ఎస్ఎల్బీసీలో ఉన్నటువంటి కేసీఆర్ మొదలుపెట్టినటువంటి పనే కావచ్చు, మాది ఇంకా పూర్తి స్థాయిలో మేము ప్రారంభించిన తర్వాత బాధ్యత మాదన్నటువంటి విషయాన్ని మీరు చెప్తా ఉన్నారు. సో గతంలో ఇదే ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో నోటిఫికేషన్లు విడుదలైతే మీరు జాబ్ కేవలం పత్రాలు ఇచ్చి మీ ఖాతాలో వేసుకుంటే తప్పేం లేదు. కానీ ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి విషయంలో అది పూర్తి అయిన తర్వాత మీకు అప్పచెప్పిన తర్వాత ఇది బాధ్యత మీరే కదా వహించాల్సింది. పూర్తి ఎక్కడ అయింది అంటున్నా కాలేదు, కానీ ఇప్పుడు అక్కడ ఇప్పుడు మీరు సెక్రటరీ ఉంది, సెక్రటరీ ఏమైంది, మీరు ఓపెన్ చేసిరు, ఓపెన్ చేసిన తర్వాత ఏది సంబంధించి డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు డ్యామేజ్ అయింది, ఓపెన్ చేసిన తర్వాత మీరు అడిగితే అండర్ కన్స్ట్రక్షన్లో కూలుతుంటాయి, చాలా అవుతుంటాయి, ఫైర్ అవుతుంటుంది, కూలుతుంటుంది, ఒక్కోసారి చనిపోతుంటారు. నీకు నాగార్జున సార్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు 20,000 మంది కార్మికులు చనిపోయారండి. కాళేశ్వరం అది చనిపో నువ్వు దాన్ని ప్రతిదాన్ని ఇప్పుడు మీరు నేను పూర్తయిన తర్వాత మేము ఓపెన్ చేసినాం, పూర్తయిన తర్వాత కన్స్ట్రక్షన్లో నాణ్యత లోపం ఉందంటే ఒక అర్థం ఉంది. ఇక నాణ్యత లోపం ఉంది ఏమన్నా, అది కట్టేటప్పుడు మట్టి కిందికి వచ్చేస్తుంటుంది, అది చాలా డేంజర్ జోను. వాళ్ళు అసలు చాలా పకడ్బందీగా చేసే క్రమంలో జరిగిపోతుంది, కొన్నిసార్లు జరిగిపోతుంటాయి, దాన్ని అనవసరం. ఇంకొకటి ఇక్కడ ఏంది, ఇప్పుడు మరి సెక్రటరీ కట్టినావు సార్, సెక్రటరీలో మరి కూలిపోతుంది, మరి ఏంది దాని సంబంధం? నువ్వు కట్టిన కాళేశ్వరం కూలి, నువ్వు కట్టిన సుఖశాల కూలే, నువ్వు కట్టినటువంటి సెక్రటరీ కూలే, మీకు అప్పచెప్పిన తర్వాత అరే మాకే అదే మా బాధ్యత ఎట్లయితుంది? మీకు అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు బిల్డింగ్ అనేది పర్మనెంట్ స్ట్రక్చర్ మీరు అన్నటువంటిది ఏంటి, మాకు అప్పచెప్పిన తర్వాత ఎస్ఎల్బీసీ మాకు అప్పచెప్పుడు కాదు, మేము ఓపెన్ చేసిన తర్వాత మా ఆయనలో మేము ప్రారంభించి, అంటే మేము గట్టి ఏదైతే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసినామో అక్కడి నుంచి మేము స్టార్ట్ చేసిన తర్వాత మా ఆయనలో మేము ప్రారంభం చేసిన తర్వాత కూలిందనుకో, కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్కి అకృతపడి ఏదో తీసుకొని కూలినంటే ఒక అర్థం ఉంది. అసలు ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎట్లా విమర్శలు చేస్తారు కొంచెం అర్థం చేసుకో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా నమ్ముకుంది, ప్రజలు నమ్ముకోలే, అందుకే ప్రజలు చీదరిస్తారు. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం గుర్తొచ్చింది. ఇప్పుడు తెలంగాణ అంటే ఇక బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మార్చుకుందాం అనుకున్నారు. 6 సంవత్సరాల కాలం పాటు దాన్ని హోల్డ్లో పెడతారు. వాళ్ళు తీసుకుంటానికి కూడా వీల్లేదు, లేకపోతే ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీ తీసుకుని చేసేవాళ్ళు. అందుకే మహారాష్ట్ర పోటీలు, ఆంధ్రాలో పోటీలు. ఇప్పుడేంది అస్తిత్వం ఎందుకు గుర్తొస్తుంది? వాళ్ళు జాతీయ స్థాయిలో చూసారు. కేజ్రీవాల్ గారు ఢిల్లీలో వెళ్ళిపెట్టిపోతే ఢిల్లీలో వెళ్ళిపోయాడు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయిపోయి జాతీయ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సందర్భం. కాబట్టి ఏ అస్తిత్వం కోసం అయితే ప్రాంతీయ పార్టీలు ఏర్పడితే ఆ అస్తిత్వాన్ని వదిలిపెడితే అవి ఓడిపోతాయి. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ మారాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది, కానీ అది హోల్లో పెట్టింది ఎలక్షన్ కమిషన్. సో కేటీఆర్ మాట్లాడుతూ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే కేంద్ర సహాయ మంత్రి అయినటువంటి సంజయ్, సో రాష్ట్రంలో ఆర్ఎస్ బ్రదర్స్ కాంబినేషన్లో పరిపాలన కొనసాగుతూ ఉంది. సో బీజేపీకి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అన్నటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఎంత చూస్తారు? కేటీఆర్కి ఏమన్నా నేనే కొంచెం ఆలోచన ఉండాలి. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఎంత అండి నాకు అర్థం కాదు. తెలంగాణలో ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు 8 మంది. కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ స్వతహాగానే 65 మంది ఉన్నారు. మీ పార్టీ నుంచి 10 మంది వాళ్ళు స్వచ్ఛందంగా ఉన్నారు, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. మాకు సిపిఐ పార్టీ ఉంది, అది కాకుండా మాకు ఎంఐఎం పార్టీ ఉంది. మొత్తం కలిపితే మాకే 80 మంది ఉన్నారు. మరి మీ భారతీయ జనతా పార్టీకి ఎందుకు పోతారు? ఎవరైనా 8 మంది ఉన్న దాంట్లో పోతారా? చిన్నపిల్లలని చెప్తారు కదా. కేటీఆర్ గారు ప్రతిదీ రాజకీయం చేసే ప్రయత్నమే. 9 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నది మీరే కదా. మీరే కలిసి ఉండి అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరే. తెలంగాణ నుంచి ఐటీఆర్ ప్రాజెక్టు పోవడానికి కారకులు మీరే. తెలంగాణ నుంచి 6 మండలాలు పోయి ఆంధ్ర కలపడానికి కారకులు మీరే. తెలంగాణలో మీరు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన 26 కులాలను బీసీలు తొలగించింది మీరే కదా. బీసీల జనాభా తగ్గిందని మరి 26 కులాలు పోయి తగ్గుతుంది కదా. రకరకాలు ఉంటాయి కదా, మీరేం బయట పెట్టరు. ఒక కుటుంబం ఒక పార్టీ ఒకరోజు చేసినటువంటి సర్వే 12 గంటలు చేసిన సర్వే అంటే కరెక్ట్ అట. కాంగ్రెస్ ప్రభుత్వం 50 రోజుల పాటు చేసిన సర్వే తప్ప అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడి తెలంగాణ సమాజం కూడా కొంచెం అర్థం చేసుకో. 160 కోట్ల రూపాయలు ఖర్చు. మీ పార్టీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఆయనకే సంబంధం, మా పార్టీకి అయిపోయింది. ఆయనది ఎందుకు తీర్మానం మాట్లాడినా తెలంగాణ సమాజం అంగీకరిస్తే ఆయన బీసీ అని చెప్పి మాట్లాడితే మీ లెక్కలు అన్ని చక్కగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా రీసర్వే కాదు మేము చేసేది, రీసర్వే కాదు. ఇప్పుడు ఏంటంటే పకడ్బందీగా మేము జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ మీద పోరాటం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ కులగన్న మీదనే. మేము చేసే క్రమంలో కోటి వివాదాలు వచ్చినప్పుడు మరొకసారి కూడా మేము అవకాశం ఇచ్చినాం, మేము పారదర్శకం చేసినాం. సామాజిక విద్యా ఉపాధి కోసం అదేవిధంగా కులగన్న సర్వే అని చెప్పేసి జాతీయ స్థాయిలో సవాలు విసిరే ప్రయత్నంలో భాగంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మీద జనగణనలో కులగన్న చేయాలి, 33% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ దానికోసం కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా ఆనాడు మండల కమిషన్ ఏదైతే సిఫారసులు ఇప్పటివరకు ఎట్లయితే గుర్తుపెట్టుకున్నామో రేవంత్ రెడ్డి గారిని దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీలు ఇష్యూ ఇచ్చినా కూడా తెలంగాణను ఆదర్శవంతంగా తీసుకుంటారు. అందులో రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకంగా ఉంటుంది. సో ఇప్పుడు రానున్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్సీ ఖాళీలు కూడా ఏర్పడబోతూ ఉన్నాయి, 5 ఖాళీలు.
సో బీసీల పట్ల కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా మంచి ఒపీనియన్, బీసీలను రాజకీయమైనటువంటి చైతన్యం కల్పించాలి, బీసీలని ముందుకు తీసుకువెళ్ళాలన్నటువంటి ఉద్దేశం ఏమైనా కనబడతా ఉందా? సో ముందుగా మీ పేరే వినబడతా ఉంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా చరణ్ కౌశిక్కి బీసీ కోటాలో యాదవ్ సామాజిక వర్గం నుంచి చాలా సీనియర్గా ఉన్నటువంటి వ్యక్తి పేరు చాలా వినబడతా ఉన్నది. సో ఏమైనా రేవంత్ రెడ్డి గారు మీకు గతంలో ఏమైనా చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేసిందా, లేకపోతే ఇప్పుడు రెడీగా ఉండాలని చెప్పేసి ఏమన్నా మీకు అక్కడి నుంచి ఏమైనా అధిష్టానం నుంచి ఏమైనా సంకేతాలు కూడా రావడం జరిగిందా? రెడీగా ఉండమని ఎవరు చెప్పరు. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుంది, నిర్ణయం ఇంకా తీసుకోలేదు. నిర్ణయం కాంగ్రెస్ పార్టీలో పైరవ చేయాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద సదుద్దేశం ఉంది కాబట్టి 2 రాజ్యసభలు వస్తే ఒక రాజ్యసభ బీసీకి ఇచ్చాడు, తర్వాత 2 ఎమ్మెల్సీలు వస్తే ఒక బీసీకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఇప్పుడు పీసీ బ్రాండ్ బీసీ ఉన్నాడు. అదే కాకుండా కార్పొరేషన్ చైర్మన్లలో కూడా అడ్వైజర్లు కానీ బీసీలకు ఇచ్చిన సందర్భం కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి బీసీల కులగణన చేసి జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ పెంచాలన్నాడు. బీఆర్ఎస్ పార్టీ 34% రిజర్వేషన్ 23% కుదించి సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ జెడ్పీటీసీలో 18% తక్కువ చేసి బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి 42% చేయాలా, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలా, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని, జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాలని, చట్టసభలో రిజర్వేషన్ తీసుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బీసీల మీద ప్రత్యేక చొరవ చూపించిండు. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా పార్లమెంట్, అదేవిధంగా సుప్రీంకోర్టులో అడ్వకేట్లను మాట్లాడే క్రమం కావచ్చు, వారికి ఫైనాన్స్ చేసే క్రమం కావచ్చు, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసుడు కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఇమీడియట్లీ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ఆధ్వర్యంలో ఏబీసీ వర్గీకరణ చేసి ఎస్సీ వర్గీకరణ కూడా న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయనలోనే బీసీలకు కులగన్న జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు అన్ని అవకాశాలు ఆల్రెడీ గతంలో రాజ్యసభలో, లేకపోతే ఎమ్మెల్సీలో, లేకపోతే మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా తీర్మానం కూడా రేవంత్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చింది కదా. అదే కాకుండా పీసీ బ్రాండ్ కూడా బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. కాబట్టి రేపు వచ్చేటువంటి ఎమ్మెల్సీలు కూడా ఎస్సీలకు బీసీలకు సముచితమైన న్యాయం ఆల్రెడీ చేస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎమ్మెల్సీగా మీకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, నీకు ఎందుకు రాదన్నటువంటిది మీకు ఎందుకు ఇవ్వాలంటే ఏం సమాధానం చెప్తారు? నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ నుంచి ఉన్నా, ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమంలో ఉన్నా నేను. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నేను జాయింట్ సెక్రటరీ పనిచేసిన, సెక్రటరీకి పనిచేసిన, తెలంగాణ వచ్చిన తర్వాత స్పోక్స్ పర్సన్ పనిచేసిన, మళ్ళీ సెక్రటరీ పనిచేసిన, మళ్ళీ సెక్రటరీ, మళ్ళీ స్పోక్స్ పర్సన్ అయినా. తర్వాత 2015 నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పీసీసీ జనరల్ సెక్రటరీగా సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో పనిచేసినాం, అధికారుల పక్షంలో పనిచేసినాం. ఏనాడు చిన్న వివాదాల జోలికి పోలేదు, ఎక్కడ కూడా పార్టీ చెప్పిన ప్రతి పని చేసినాం కమిట్మెంట్ తోటి. 20 సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇచ్చిన పార్టీ పదవి ఉన్నా లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినాం కదా, డెడికేషన్గా పనిచేసినాం. అదే కాకుండా మాకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకున్నా, ఉద్యమ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా, లేదు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా, ఎన్ఎస్సీ నుంచి తీసుకున్నా, లేదు సామాజిక వర్గం తీసుకున్నా, బీసీ చూసుకున్నా, యాదవ్ చూసుకున్నా, లేదు పనితనం చూసినా, అన్ని మెరిట్స్ ఉన్నాయి. కాబట్టి రాజకీయాల్లో ప్రతిదీ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఎవరైనా ఆలోచన చేస్తారు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అందరికీ న్యాయం చేస్తేనే ఒక సుదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఈసారి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయం చేస్తుందని చెప్పేసి అందరూ భావిస్తారు. ఇంకెవరైనా ఉన్నారా లైన్లో మీ బీసీ సంబంధించినటువంటి ఆ లైన్లో మీకంటే ఉన్నటువంటి సీనియర్ అడగాలిగా? అంటే ముందు నుంచి కూడా అంటే కొంత పార్టీ మారి మొదటి నుంచి మారి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువగా కనబడతా ఉంటారు. సో ఇప్పుడు చూస్తే మీకు లైన్ క్లియర్ అయినట్టుగానే కనబడతా ఉన్నది. అంటే మనకు తెలిసినటువంటి కొన్ని 4-5 పేర్లలో బీసీల నుంచి కేవలం ఒక చరణ్ కౌశిక్ పేరే వినబడతా ఉన్నది. అంటే మీకు గ్రీన్ సిగ్నల్ అట్లాంటిది మీకు ఉన్నటువంటి గాడ్ ఫాదర్లో లేకపోతే ఉన్నటువంటి అనునాయలో వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది చరణ్ అని చెప్పేసి ఎవరైనా చెప్పిల్లా? ఇక్కడ ఏంటంటే ఈక్వేషన్స్ మాత్రమే. బీసీలలో ఆల్రెడీ ఎమ్మెల్సీ సంబంధించి గౌడ్ ఆల్రెడీ ఇచ్చారు, మున్నూరు కాపులకు ఇచ్చేసి. ఓకే. బీసీ అదేవిధంగా మైనార్టీకి సంబంధించి ఆల్రెడీ అమీర్ అలీ ఖాన్కి ఇచ్చేసి. కాబట్టి మీ యాదవులకు మాకు రాలే కాబట్టి యాదవులకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ తప్పలేదు. ముద్రాలో కూడా ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా అడిగితే తప్పలేదు. యాదవులకు మంత్రి కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అడుగుతాం. అడిగే క్రమంలో అడుగుతారు. అదేగా పార్టీ పరిశీలిస్తారు ఎవరు పని చేస్తారు ఎవరు పని చేయరు. రేవంత్ రెడ్డి గారు అయినా, అదే కాకుండా మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, బట్టి విక్రమార్ గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ రాబోతా ఉన్నారు. పెద్దలంతా కూర్చొని నిర్ణయిస్తారు. పార్టీకి ఎవరి వల్ల లాభం అయితే వాళ్ళకి ఇస్తారు. దానిలో భాగంగా అందరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అందరూ చేస్తారు, ఎవరికి వెళ్ళాలని పార్టీ డిసైడ్ చేస్తుంది. కాబట్టి అందరు ట్రై చేస్తున్నారు. ఎస్సీలకు సంబంధించి వాళ్ళు ట్రై చేస్తున్నారు, ఎస్టీలకు సంబంధించి చేస్తున్నారు, మహిళలకు సంబంధించి చేస్తున్నారు, మైనార్టీలకు సంబంధించి చేస్తున్నారు, ఓసీలకు సంబంధించి చేస్తున్నారు, యంగ్స్టర్స్ చేస్తున్నారు. అదేవిధంగా మీడియా ముఖంగా మాట్లాడేటోళ్ళు కావచ్చు, ఎప్పుడు డిబేట్లు చేసేవాళ్ళు కావచ్చు, పార్టీ ఫ్రంట్ పేస్లో ఉండి పోరాటం చేసేవాళ్ళు కావచ్చు, అందరూ ట్రై చేస్తున్నారు. దానిలో భాగంగా రకరకాల ఎవరు ఏ సైడ్ ఉపయోగపడతారు అంటే ఉద్యమకార సైడ్ ఉపయోగపడతారా, లేకపోతే విద్యార్థి దశ నుంచి వచ్చిన కాబట్టి అనుభవం ఉంది అనుకుంటారా,
లేకపోతే పార్టీ కోసం నిబద్ధతో పనిచేస్తున్నారు అనుకుంటారా? ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు. ప్రతిపక్షంలో 10 సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీని అడ్డుపట్టుకుని ఉన్నాం మేము. అదే కాకుండా అంతకుముందు 2009 నుంచి 14 వరకు అధికారంలో కూడా తెలంగాణ కోసం కమిట్మెంట్గా పనిచేసింది. సిడబ్ల్యూసీ తీర్మానం అయ్యే వరకు పోస్ట్ తీసుకోవద్దని చెప్పేసి అలాంటి పోస్ట్ తీసుకున్న సందర్భం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తుందని చెప్పి నమ్మినాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మనకు న్యాయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నమ్మినాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పోస్ట్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో అంటే అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అందరూ అడుగుతూ ఉన్నారు. పార్టీ ఎవరికి ఇవ్వాలనేది ఇంకా డిసైడ్ చేయలేదు. ఇంకా టైం రాలే కదా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. చాలా ఏళ్ళుగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ 20 years నుంచి పనిచేస్తారు. సో ఒకవేళ కనుక డిసప్పాయింట్ అయ్యేటువంటి అవకాశం ఒకవేళ కనుక పార్టీ పదవి ఇవ్వకపోతే ఎందుకు డిసప్పాయింట్ అవుతాం? పోరాటం చేస్తూనే ఉండాలి. పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఇవాళ చిన్న గతంలో అధికారంలో దాని తర్వాత ప్రతిపక్షంలో 10 సంవత్సరాల పాటు ఉన్నారు. సో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరున్నప్పుడు కూడా అంతిమంగా అధికారం కావాలి, పదవి కావాలన్నటువంటి కాంక్ష అందరికీ ఉంటుంది. సో దాంట్లో చరణ్ కౌశిక్ ఒకవేళ కనుక ఇప్పుడున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా సో మీ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ కూడా లేదు, సో మంత్రివర్గంలో కూడా మీకు చోటు లేదు. సో ఇలాంటి టైంలో కూడా విస్మరించినట్టు అయ్యేది ఉంటే కొంత మీరు ఏ విధంగా దాన్ని చూస్తారు? అంటే పార్టీ కోసం పనిచేసే క్రమంలో వచ్చినా పని చేయాలి, రాకున్నా పని. వచ్చిన పదవి పోతుందని ఫీల్ కావాలా, పోయిన పదవి వస్తుందని ఫీల్ కావాలి. ఏమవుతుంది? ట్రై చేసుడు చివరి వరకు ట్రై చేయాలి. రాకున్నా కూడా బాధపడదు, వస్తే కూడా సంతోషపడేది లేదు. ఎందుకంటే వస్తే బాధ్యత పెరుగుతుంది, రాకపోతే కూడా పని చేయాల్సిందే కదా. కాబట్టి నిరంతర ప్రక్రియ ఇదంతా. ఏదో మరి పదవి వస్తే మాత్రం 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోతుంది కదా. మరి పదవి వచ్చిన తర్వాత కూడా పని చేయాల్సిందే. ఓకే, ఈ పదవి పోతే ఇంకో పదవి వస్తుంది. అట్లా కాంగ్రెస్ పార్టీలో మేము అంచెలంచెలుగా పదవులు అధికారం ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, అధికార పక్షంలో. అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు పొద్దున్న లేస్తే మళ్ళీ మీడియా ముఖం కావచ్చు, డిబేట్స్ కావచ్చు, రోజు రెగ్యులర్ యాక్టివిటీస్లో ఉన్నాం కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది కోసం నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పని చేసే క్రమంలో అవకాశాలు అనేది అందరికీ రావు. కాబట్టి పార్టీ ఎవరికి ఏ అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇంకా డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద నాయకులంతా కూర్చొని నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి నేను భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది చరణ్ కౌశిక్ గారితో ఒక పార్టీలో పదవులు అనేది కూడా పదవుల కోసమే పనిచేస్తామనేటువంటి తీరుగా కాకుండా ఖచ్చితంగా అధిష్టానం గుర్తిస్తుంది. మా సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి మంత్రివర్గంలో ఎవరు కూడా లేరు కాబట్టి ఖచ్చితంగా చాలా ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నది. ఖచ్చితంగా నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది అన్నటువంటి నమ్మకంతో పాటు ప్రతిపక్షాలు ఈరోజు అనవసరంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తుందన్నటువంటి వ్యాఖ్యలు అయితే చరణ్ కౌశిక్ గారు అయితే చేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి.